హాయ్ వెల్కమ్ టు ఆర్ఎస్ 3 స్టూడియో. ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తూ వార్డ్రోబ్ డ్రాయింగ్ ఎలా చేయాలో ఈ లెసన్ 1 వీడియోలో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆల్రెడీ 4 వాల్స్ ఉన్న ఒక లేఅవుట్ని అయితే డ్రా చేశాను. ఈ లేఅవుట్లో మనకి వన్ సైడ్ 2690 ఈ వాల్లో మనం 3 బాక్సెస్ డివైడ్ చేశాను. లైన్ కమాండ్ యూస్ చేస్తూ కీబోర్డ్లో ఈ లైన్ కమాండ్ ఎల్ ప్రెస్ చేయగానే మీకు లైన్ టూల్ వస్తుంది. ఆ టూల్తో సేమ్ ఫ్లోర్ ఏరియాని డ్రా చేయాలి. BAL 2690 వచ్చింది కదా, ఇది ఆల్రెడీ ఎంఎంలో ఉంది. మీకు ఎంఎంలో ఉంది కదా, యూనిట్స్ ఇంచెస్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్టర్నేట్ యూనిట్స్ ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేయండి. అండ్ మల్టిపుల్ యూనిట్స్ దగ్గర ఇక్కడ మీరు యూనిట్స్ టైప్ చేసి ఓకే చేయగానే మీకు ఇప్పుడు చూసారా అన్ని ఇంచెస్లోకి ప్లస్ ఎంఎంలోకి ఒకేసారి మారిపోయి కన్వర్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఎంఎంలో ఉంది కదా, పక్కనే మీకు ఇంచెస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది డ్రాయింగ్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఎంఎంలో డ్రా చేసే వాళ్ళకి ఎంఎంలో, ఇంచెస్లోకి ఇంచెస్. అండ్ కన్వర్ట్ కూడా మీ ఇంచెస్ టు ఫీట్స్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ సేమ్ 2 ఇంచెస్ని నేను లెఫ్ట్ టు రైట్ కూడా మూవ్ చేస్తున్నాను. లెఫ్ట్ టు రైట్ డ్రా చేద్దాం. అండ్ కింద బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 ఉన్నాయి కదా, అంటే స్టోరేజ్ 1, స్టోరేజ్ 2, స్టోరేజ్ 3, సెంటర్ స్టోరేజ్, లెఫ్ట్ టు రైట్ ఉన్న స్టోరేజ్లు డ్రా చేద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ సెక్షన్ డ్రాయింగ్. అంటే డీటెయిలింగ్ ఫ్రంట్ వ్యూలో మనకి సెక్షన్ డ్రాయింగ్ వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, అంటే షెల్ఫ్స్, డ్రావర్స్ ఇవన్నీ ఈ డ్రాయింగ్లో డీటెయిలింగ్గా డ్రా చేద్దాం. చూసారా కింద సేమ్ 30 ఇంచెస్ సేమ్ బాక్సెస్. ఈ మెనూ ట్యాబ్ యూస్ చేసుకుని లీనియర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సేమ్ మీకు కంటిన్యూ అవ్వాలన్నమాట. కింద మీకు డైమెన్షన్స్ లైన్ పక్కకి అటు ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ లైన్ అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఆఫ్సెట్ యూస్ చేస్తూ, అంటే కింద స్కటింగ్ ఉంటుంది కదా, అంటే షట్టర్ డైరెక్ట్గా ఫ్లోర్కి టచ్ అవ్వదు కాబట్టి ఓన్లీ లెగ్స్ ఒకటే కింద టచ్ అయి ఉంటాయి కాబట్టి ఈ షట్టర్ హైట్ ఇది. అండ్ అడిషనల్ ఉన్న లైన్స్ అన్ని అరేంజ్ చేద్దాం. కింద నుంచి డ్రావర్ హైట్ అయితే నేను 1000 mm తీసుకున్నాను, అంటే మీకు ఇంచుమించుగా 3 feet అలా ఉంటుంది. Mm మీకు 36 inches అలా వస్తుంది. అండ్ ఈ మధ్యలో ఈ డ్రావర్కి రెండింటికి మధ్యలో ఉన్న అడిషనల్ లైన్స్ అన్ని అరేంజ్ చేసేద్దాం. ఈ డ్రావర్కి కింద ఇప్పుడు షెల్ఫ్స్ యాడ్ చేద్దాం. అంటే వార్డ్రోబ్లో స్టోరేజెస్ చాలా ఇంపార్టెంట్. ఈ డ్రావర్కి షెల్ఫ్ ఒకటి డ్రా చేద్దాం సెంటర్లో డ్రావర్కి ప్లస్ ఈ మిగతా ఉన్న ఏరియాస్కి. నేను ఈ డ్రాయింగ్ ఎలా డ్రా చేశానంటే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న చిన్న బాక్సెస్లో షెల్ఫ్స్ ఇచ్చాను.
లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ షెల్ఫ్లో డ్రావర్ పైన ఉన్న వాటిలో ఇంకో 2 అడిషనల్ షెల్ఫ్స్ ఇద్దాం. 18 mm థిక్నెస్లో. మీకు ఈ కనిపించే వర్టికల్స్, ఈ హారిజాంటల్స్ అన్నీ 18 mm థిక్నెస్లో ఉంటాయి. ప్లస్ ఇంక్లూడింగ్ లామినేట్స్ అవి వేస్తే మనకి 20 mm థిక్నెస్ అలా వస్తాయి. సేమ్ అడిషనల్ రైట్ సైడ్ కూడా సేమ్ షెల్ఫ్స్. అండ్ సెంట్రల్ స్టోరేజ్లో వచ్చేసరికి హ్యాంగర్ రాడ్ ఒకటి ప్రొవైడ్ చేద్దాం. ఇది సెక్షన్ లైన్. ఇది అంటే ఈ లైన్ ఎందుకంటే ఈ సెక్షన్ లైన్ మనకి ఆపోజిట్, ఈ లైన్కి ఆపోజిట్ ఏవైతే ఉన్నాయో వాల్స్, ఈ స్టోరేజ్ అన్నీ సింబాలిక్గా చూపించడానికి ఈ లైన్ డ్రా చేస్తారు. అండ్ ఏ డ్రాయింగ్ అయినా సరే ఈ సెక్షన్ ఏఎన్ టైప్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి వీటి డోర్స్ ఉన్నాయి కదా, డోర్స్ కూడా డ్రా చేద్దాం. డ్రావర్స్ టెక్స్ట్ టైప్ చేద్దాం. షెల్ఫ్స్. ఇప్పుడు చూసారా ఈ డ్రావర్స్ ఉన్నాయి కదా, ఈ డ్రావర్స్ సైడ్ ఐకాన్స్ అలైన్మెంట్ అలా వస్తుంది. అంటే వీటిని ట్యాండమ్ డ్రావర్స్ అంటారు. ఈ డ్రావర్స్ అలైన్మెంట్ ఉంది కదా, ఈ డ్రావర్ ఆర్గనైజర్స్ మీకు ఈ సైడ్ ఉన్న వీడియో ఇచ్చాను, ఒకసారి చూడండి. కింద సైడ్ షెల్ఫ్స్ అన్ని యాడ్ చేశాను.
సెక్షన్ టీ డ్రా చేద్దాం, అంటే షటర్స్. ఈ లోపల కార్కాస్ ఇదంతా, లోపల షెల్ఫ్స్ ఇవన్నీ సంబంధించిన ఇది ఒక 2D డ్రాయింగ్. ఇప్పుడు మనకి అవుట్ సైడ్ షటర్స్ వస్తాయి కదా, అంటే డోర్ స్వింగ్ ఎలా ఓపెన్ అవుద్ది, అవుట్ సైడ్ ఏ స్వింగ్ నుంచి ఓపెన్ అవుద్ది అవన్నీ డ్రా చేద్దాం. సేమ్ కింద విడ్త్లు హైట్లు సేమ్ ఈక్వల్గా ఉండాలి. సైడ్స్ ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ చేసేయండి. డివిజన్స్ కూడా మీకు ఈ బాక్స్ విడ్త్ ఎంత 30 ఇంచెస్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్లో మీకు 42 ఇంచెస్ ఉంది కదా, సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని నేను 3Dలో ఎలా కన్వర్ట్ చేయాలో అండ్ 3ds Max సాఫ్ట్వేర్ యూస్ చేసుకుంటూ దాన్ని 3D మోడలింగ్ కూడా ఒకసారి 3D మోడలింగ్ డ్రాయింగ్ కూడా చేద్దాం. ఎందుకంటే సెక్షన్ డ్రాయింగ్స్లో మీకు 2D డ్రాయింగ్లో అంటే ఏ ఫినిషింగ్ చేసామో మనకి ఎక్కువగా అర్థం అవ్వదు, డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇలా డోర్స్ వస్తాయి, ఓపెన్ డోర్స్. లో ఉండే ఓపెన్ డోర్స్ లెఫ్ట్ రైట్ వచ్చేసి మనం గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇద్దాము, కొంచెం న్యూ అండ్ మోడర్న్ లుక్ లో ఉంటాయి. ఇది ఓపెనబుల్ డోర్ ఇది, అండ్ ఇది సెంటర్లో వచ్చేసరికి ఓపెనబుల్ డోరు. లెఫ్ట్ రైట్ గ్లాస్ డోర్ ఇద్దాం. అండ్ మీకు ఈ డ్రాయింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని 2Dలో కూడా ఎలా చేయాలో 2Dని యూజ్ చేసుకొని 3Dకి ఎలా కన్వర్ట్ చేయాలి, 3D మోడలింగ్ ఎలా చేయాలో చేద్దాం. ఎందుకంటే 2Dలో మనకి ఓన్లీ హైట్లు విడ్త్లు డీటెయిలింగ్ డ్రాయింగ్సే ఉంటాయి. 3Dలో వచ్చేసరికి ప్రజెంటేషన్ ఎక్కువ బాగుంటుంది. 3D మోడలింగ్ కూడా ఎలా చేయాలో మీకు 3ds Max సాఫ్ట్వేర్ యూస్ చేస్తూ ఆ వీడియోని నెక్స్ట్ లెసన్ 2లో ఇస్తున్నాను. అండ్ ఈ వీడియోని నా ఫస్ట్ కొంచెం వాయిస్ ఓవర్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి. ట్రిమ్ టూల్ యూజ్ చేసి సైడ్ టూల్ ఇదంతా ఈ లెఫ్ట్ రైట్ వచ్చి మీకు ప్రొఫైల్ డోర్లో యాడ్ చేస్తున్నాను. సెంటర్లో వచ్చేసరికి మీకు ఓపెనబుల్ డోర్స్.
కింద మీకు చిన్న మినీ క్లిప్స్ అయితే ఇచ్చున్నాను, అంటే డ్రా చేసేటప్పుడే మీకు డీటెయిలింగ్ అర్థం అవడం కోసం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. అండ్ రెగ్యులర్గా మీకు అన్ని వీడియోస్లో ఓన్లీ 2D డ్రాయింగ్ డ్రా చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మనం ఏం డ్రా చేస్తున్నామో మనకే కొంచెం మామూలుగా అర్థం అవ్వదు. ఈ వీడియోలో చిన్న చిన్న మినీ క్లిప్స్, అంటే డ్రావర్ డ్రా చేసేటప్పుడు డ్రావర్ మినీ క్లిప్ వీడియో, అండ్ హ్యాంగర్ షెల్ఫ్ ఎలా ఉంటుంది, అండ్ సైడ్ ఇది షట్టర్స్ డ్రా చేసేటప్పుడు వాటి డోర్స్, అంటే ఒక సెంటర్లో ఓపెన్ డోర్ ఇచ్చాను కదా అవి ఎలా ఉంటాయి, అండ్ లెఫ్ట్ రైట్ మనకి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఎక్కువగా అందరూ ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, చాలా బాగుంటాయి కూడా. అండ్ ఈ వీడియో మొత్తం మీకు ట్రెండీ మెటీరియల్తో, అండ్ ఎక్కువగా ఓన్లీ ఆటోక్యాడ్ నేర్చుకునే వాళ్ళకే కాదు, ఆటోక్యాడ్ నేర్చుకొని బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఆల్రెడీ 2D డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగానే అండ్ ఇది టాప్ వ్యూ, అండ్ ఇది వచ్చి ఫ్రంట్ వ్యూ సెక్షన్ డ్రాయింగ్ ఏ, అండ్ వాటి యొక్క షటర్స్ సెక్షన్ డ్రాయింగ్ ఏ, వాటి డోర్స్ అంటే లెఫ్ట్ రైట్ గ్లాస్ ప్రొఫైల్ డోర్, సెంటర్లో ఓపెనబుల్ డోర్. ఈ డ్రాయింగ్ సంబంధించిన ప్రతి ఐకాన్ మీకు డ్రా చేసేటప్పుడే మీరు గమనించుంటారు. చిన్న చిన్న ఐకాన్స్తో మినీ క్లిప్, అంటే డ్రా చేసేటప్పుడే మనకి అర్థం అవడానికి ఈజీగా. అంటే అన్ని వీడియోస్లో రెగ్యులర్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే, ఇంటీరియర్ డిజైనర్స్కైనా ఎవరికైనా ఈజీగా అర్థం అవడం కోసం, కొత్తగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసే, అంటే హౌసెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవడం కోసం ఆ చిన్న చిన్న మినీ ఐకాన్స్ పెట్టాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది డ్రా చేసేటప్పుడు మనం ఏం డ్రా చేస్తున్నాం అనేది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. అందుకని మీకు డ్రావర్ వచ్చినప్పుడు అంటే ఆ డ్రావర్స్ లోపల యాక్సెసరీస్ ఎలా ఉంటాయి, అండ్ హ్యాంగర్ రాడ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఓపెనబుల్ డోర్స్, అండ్ లెఫ్ట్ రైట్ మీకు ప్రొఫైల్ డోర్.
త్రీడీలోకి ఎలా ప్రజెంట్ చేయాలో మీకు 3ds మ్యాక్స్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఆ వీడియో లెసన్ 2ని కంటిన్యూ చేద్దాం. స్కిప్ అవ్వకుండా మీరు ప్రతి వీడియోని అబ్జర్వ్ చేస్తే లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అంటే మీకు ఆటోక్యాడ్ 3ds మ్యాక్స్ అండ్ నెక్స్ట్ ఫోటోషాప్ ప్రజెంటేషన్ కూడా మొత్తం అన్నీ వస్తాయి. కంటిన్యూగా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.